నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్కులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మందరావు గారు. నమస్తే సార్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. సంతోషం సార్. సార్, చాలా మందికి అంటే ఎవరికైనా మనిషి జన్మ ఎత్తాము అంటేనే ఒక స్వార్థం అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. అంటే నేను సుఖంగా ఉండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, నా పిల్లలు సంతోషంగా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు తపన పడుతూనే ఉంటారు. అసలు ఇలా సుఖ సంతోషాలతో వాళ్ళ జీవితం మొత్తం సాగాలి అంటే వీళ్ళకేమైనా పరిహారం ఉంటుందంటారా? సుఖ సంతోషాలతో వర్ధిల్లమని హ్మ్. పెద్దలు గాని, దీవిస్తారు. గురువులు గాని దీవిస్తూ ఉంటారు. అవును. సుఖ సంతోషాలతో వర్ధిల్లితే ఏ కష్టాలు లేకుండా ఉండాలని అర్థం. అవును. ఈ సుఖం వెనుకనే మనిషి పరుగులు తీస్తుంటాడు. సుఖపడాలనేసి అంతే. ఎన్నో కష్టాలు పడుతుంటారు. అసలు ఈ సుఖం ఉందా లేదా హ్మ్. మా జీవితానికి, మా జన్మకు, ఈ లైఫ్‌కి అనేటువంటి హ్మ్. నాకు సుఖపడే రాతే లేదా అవును. అని అంటూ ఉంటారు. సుఖము అంటే హ్మ్. సుఖస్థానం అని ఒకటి ఉంటుంది. జాతకంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవునా సార్? హ్మ్. లగ్నం నుంచి 4వ స్థానమే సుఖస్థానం. హ్మ్. 4వ స్థానము చెడు ఉంటే వాళ్ళకి సుఖం లేదు. ఓకే. 4వ స్థానం బాగుంటే సుఖం ఉంటుంది. ఆ! అంతే సింపుల్. మరి 4వ స్థానము అంటే హ్మ్. ఇప్పుడు ప్రతి 9 గ్రహాలు ఉంటాయి కదా! ప్రతి గ్రహానికి ఆ గ్రహం ఉన్న స్థానం నుంచి 4వ స్థానం బాగుంటే ఆ గ్రహం వల్ల సుఖం ఉంటుంది. ఓకే. అవి ఎక్కడన్నా ఉండొచ్చు. అంటే ఆ దశ వచ్చినప్పుడు వీళ్ళకి బావుంటదంటారా? ఆ హ్మ్. గ్రహము హ్మ్. నుంచి 4వ స్థానం సుఖంగా 4వ స్థానం బాగుంటే ఆ! దానివల్ల వీళ్ళకి లైఫ్ టైమ్ సుఖం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు హ్మ్. లగ్నం నుంచి 4వ స్థానంలో హ్మ్. కేతు ఉన్న హ్మ్. సుఖం ఉండదు. ఓకే. శని ఉన్న సుఖం ఉండదు. ఓహ్! లైఫ్ లాంగ్? అంతే. ఓకే. ఆ! శని, కేతులు సుఖానికి సంబంధించిన గ్రహాలు కాదు. శని హ్మ్. అంటే ఆలస్యము, కేతు అంటే ఆటంకము. హ్మ్. మరి వాళ్ళిద్దరూ కలిసి గాని ఉంటే ఇంక మర్చిపోవాల్సిందే. హుహు. ఈ జన్మకు మీకు ఇంక సుఖం లేదంతే. ఓకే. అన్ని ఆటంకాలు, అన్ని ఆలస్యాలే. హ్మ్. ఈ వీళ్ళిద్దరూ ఏ గ్రహానికి 4వ స్థానంలో ఉండకూడదు. ఓకే. వీళ్ళిద్దరూ కలిసి ఏ స్థానాన్ని చూస్తారో, ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానానికి సంబంధించిన సుఖం వీళ్ళకుండదు. ఎవరికి వాళ్ళకి ఉండదు. ఓహో! ఆ! ఇప్పుడు ఉదాహరణకి హ్మ్. 12వ స్థానాన్ని చూసారనుకుందాం శని, కేతువులు. హ్మ్. 12వ స్థానము ఏ స్థానానికి 4వ స్థానం అవుతుంది? హ్మ్. 12వ స్థానం. 9కి అవుతుంది. హ్మ్. 9, 10, 11, 12. 9వ స్థానానికి ఓకే. హ్మ్. 4వ స్థానం, 12వ స్థానం. హ్మ్. 9వ స్థానం అంటే ఈ స్థానంలో శని, కేతువులు ఉన్నారనుకుందాం. లేదా చూసారనుకుందాం. 9వ స్థానం అంటే ఎవరు? తండ్రి. తండ్రికి సుఖం లేదని అర్థం. ఓకే. ఆ పలానా వ్యక్తి యొక్క తండ్రికి సుఖం ఉండదు సుఖం ఉండదు. ఇతని వల్ల. అతను చేసే వ్యాపారం నష్టము, కష్టం. ఓకే. మా నాన్న ఎన్నో బాధలు పడుతూ పిల్లల్ని చాకడము, అప్పులు చేయడము, ఓకే. ఆ! ఆటంకాలు వస్తుంటాయి. ఆ! అదే 4వ స్థానానికి ఆ! 4వ స్థానం 8వ స్థానం. ఆ! 8వ స్థానంలో 4వ స్థానం 7వ స్థానం. హ్మ్. 4వ స్థానము సుఖస్థానం. హ్మ్. దానికి 4 వచ్చి ఇక్కడ 7వ స్థానం. ఓకే. ఆ 7వ స్థానాన్ని శనికేతులు చూస్తే హ్మ్. వీళ్ళకు వైవాహిక జీవితంలో సుఖమే ఉండదు. హుహు. 7వ స్థానం అంటే భార్య లేదా భర్త అవును. విడాకులైపోవడము, ఓకే. ఆ! విడిపోవడము, లేదా ఎవరో ఒకరు చనిపోవడము హ్మ్. ఏదైనా జరుగుతుంది. అంటే వైవాహిక జీవితంలో సుఖం లేని జాతకము. హుహు. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకు 5వ స్థానములో శనికేతులు ఉంటే సంతానంలో ఆటంకాలు, ఆలస్యాలు. అంటే హ్మ్. సంతానంతో సుఖం లేదని అర్థం. హ్మ్. ఒకవేళ పిల్లలు పుట్టిన వికలాంగులకు పుట్టడము, హ్మ్. లేదా సమాజానికి పనికిరాని వాళ్ళు పుట్టడము, హ్మ్. పిల్లల వల్ల మాకు సుఖం లేదు. మేము పిల్లోనే అన్ని దేవుళ్ళు మొక్కితే హ్మ్. ఇట్లాంటోళ్ళు పుట్టారు. అంటే అదే. వాళ్ళ వల్ల సుఖం లేదు. ఓకే. ఆ! అదే మీకు 3వ స్థానం. ఆ! అంటే 3వ స్థానంలో శనికేతువులుంటాయి. హ్మ్. 3వ స్థానంలో చేసే ప్రయత్నాలు. హ్మ్. వీళ్ళు చేసే ఏ ప్రయత్నం సక్సెస్ కానప్పుడు లైఫ్‌లో ఏ సుఖాన్ని వీళ్ళు అనుభవించలేరు. ఓకే. అంటే హుహు. శనికేతువులు ఏ స్థానాన్ని చూస్తారో ఆ స్థానానికి సంబంధించిన సుఖం వీళ్ళకి ఇంక లేదు. దానికి పరిహారం గూడా లేదు. హుహు. ఇంక పరిహారం గూడా లేదు అంతే. దాని నుంచి మర్చిపోవాల్సిందే. అంతే. కానీ ప్రతి దానికి ఇదొక సొల్యూషన్ ఉండాలి ఆ! కదా సార్! ఒకటే అదెలా? సొల్యూషన్. ఆ! శని, కేతువులు ఆ! ఎక్కడ కలిసుంటారో హ్మ్. వీళ్ళకి శని, కేతువులు గాని కలిసున్నారనుకోండి ఎక్కడైనా ఉన్నయండి. హ్మ్. ఏ స్థానంలోనే ఉన్నయి. వీళ్ళు ఆధ్యాత్మిక మారితే సుఖముంటుంది. హుహు. ఆధ్యాత్మిక జీవితం తప్పితే ఇంక వీళ్ళకేది సుఖముండదు. ఓకే. వీళ్ళు కొంతమంది బాధలు పడి ఏ రామాయణం వద్దు. నేనేమైనా ఒక గుడికాడ పోయి సేవ చేసుకుంటాను. అంటే వైరాగ్యం వచ్చేస్తదా ఇంక? వచ్చేస్తుంది.
అప్పుడు కొంచెం బెటర్‌మెంట్ అంటారు. ఒక ఓకే. ఆశ్రమం కాడికో, ఒక గుడికో, ఓకే. ఆ! లేదు లేదు ఇంకేదన్నా ఒక హ్మ్. పుణ్యక్షేత్రానికో, ఏదో ఒక దైవ సేవలోకో వెళ్ళిపోతే తప్పితే హ్మ్. వీళ్ళకి సుఖం లేదు. ఓకే. ఆధ్యాత్మికంగా మారాల్సిందే. హ్మ్. అంటే ఏది నాకు వద్దనుకోవడమే ఆధ్యాత్మికత అంటే. హ్మ్. ఏ సుఖము నాకు వద్దని డిసైడ్ అయితే ఖచ్చితంగా 100% అప్పుడు వీళ్ళకి సుఖం స్టార్ట్ అవుతుంది. సుఖం అంటే మనశ్శాంతి ఇంకప్పుడు. ఓకే. నాకేది వద్దు, ఇంక నేను అన్నీ వదిలేశాను అనుకుంటే వీళ్ళకి సుఖం. ఏదో కావాలనుకుంటే మొత్తం ఆటంకాలు. ఓహో! కాబట్టి శనికేతువులు ఎక్కడ చూస్తున్నారు ఇద్దరు కలిసి అని మేము చూస్తాం కంపల్సరీ. ఓకే. శనికేతువులు కానీ 4వ ఇంట్లో ఉన్నా, ఆ! 7వ ఇంట్లో ఉన్నా, లేదు వీళ్ళకి ఎక్కడ కలిసున్నా, ఇంకా వాళ్ళని వివాహం చేసుకున్న వాళ్ళకు ఆ! కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళకి కూడా చేసుకున్న వాళ్ళకి ఆళ్ళకి అప్పటికప్పుడు బాగున్నా కూడా ఆళ్ళ జాతకం బాగున్నా కూడా వీళ్ళకి ప్లస్ వాళ్ళ జాతకం అవ్వదంటారా? బాగుంటే వీళ్ళ భర్త గారు, వీళ్ళ భార్య గారు. వాళ్ళ జాతకం బాగుంటే బాగుండే జాతకులు వస్తారు. ఓకే. ఓహో! ఇద్దరికీ బాగోపోతేనే కుదురుద్దంటారయితే. కాంబినేషన్ అంటారు దీన్నే. ఆ! ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్ బాగుంటేనే స్కోర్ బాగా వస్తున్నట్టు. ఓకే. కానీ మరి కొంతమందికి పెళ్ళైనాక ఓకే. ఇప్పటిదాకా అస్సలు బాలేకపోయినా కూడా కలిసొచ్చిందంటారు కదా! మరి వాళ్ళకి ఆళ్ళ జాతకం తోడైతేనే అంటే కదా! అస్సలు బాగలేని పెండ్లయ్యే వరకు బాగలేని ఒక వ్యక్తికో లేదా హ్మ్. ఒక అమ్మాయికో హ్మ్. పెండ్లైన తర్వాత బాగుందంటే 7వ స్థానాధిపతి అప్పటి వరకు యాక్టివేట్ అవ్వలేదు వాళ్ళకు. హుహు. 7వ స్థానం అంటే భర్త లేదా భార్య. హ్మ్. పెండ్లి అయిన తర్వాత ఆ గ్రహం యాక్టివేట్ అవుతుంది. ఓకే. అప్పుడు అది యాక్టివేట్ అయినాక బాగుంటుంది. హ్మ్. పెండ్లైనాక ఈడు బాగుపడ్డాడు అంటారు. అదే శనికేతువులు 7వ ఇంట్లో ఉన్న హ్మ్. వాళ్ళకు వివాహం ఎందుకు చేసుకున్నాను వివాహము అని అనే వాళ్ళు ఉన్నారు కదా. హ్మ్. అవును. అంతకుముందే నేను బాగున్నాను, హ్మ్. పెళ్లి చేసుకుని నేను చెడిపోయాను అంటారు కదా. శనికేతువులు చెడగొడేస్తారు. ఓకే. కానీ ఏదో ఒక ఏజ్‌లో అయితే వాళ్ళకి కొంచెం అంటే సుఖమని కాకపోయినా కొంచెం మంచిగా ఉండాలి కదా! ఒక మనిషిగా పుట్టినాక ఏదో ఒక ఏజ్‌లో కనీసం చిన్నప్పుడో లేతే ముసలోళ్ళయినాకనో ఎప్పుడో ఒకప్పుడు కొంచెమైనా బావున్నామన్న ఇది ఉండాలి కదా! అలా ఉండదంటారా? ఈ శనికేతువుల తాకడకు నేను చెప్పాను కదా, ఆ! ఆధ్యాత్మికంగా వైరాగ్యంగా మారితే తప్పితే ఓకే. సుఖం లేదని చెప్పాను. ఓకే. చిన్నప్పటి నుంచే పెండ్లొద్దు అని సన్యాసులుగా మారిన వాళ్ళు ఉన్నారు కదా, హ్మ్. శనికేతుల ప్రభావమే. ఓహ్! అంటే ఇప్పుడు ఆ జన్మ పెద్దయినాక బ్రహ్మచారిగా మనం ఉండిపోతారు కదా, అవును. వాళ్ళు శనికేతుల ప్రభావమే. అదే రీసెంట్‌గా మనం చూసుకుంటే బెంగుళూరులోనే ఎక్కడో ఎంతోమంది గ్రూప్‌గా అంటే సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాటిల్లో డాక్టర్స్‌గా ఉన్న వాళ్ళు కూడా ఇంకా మాకొద్దు ఇవన్నీ అని చెప్పి వెళ్ళి వీటిల్లో కలిసిపోయారు. సన్యాసులయిపోయారు అని చెప్పి చూసాను రీసెంట్‌గా. నాకు వద్దు అనేది కేతు. నాకు ఓకే. వద్దు అనే మాటకి అధిపతి కేతు. ఓకే. అంటే ఇంకా అంత లగ్జరీ లైఫ్ వద్దు నాకు. నేను సన్యాసినయిపోతాను అంటే కేతు ఎఫెక్ట్. కేతు ఓకే. శని వృత్తికారకుడు. అంటే విరక్తి తెప్పిస్తారా అన్నిటి అంతే. మీద? శని ఓకే. వృత్తికారకుడు, ఆ! కేతు మోక్షకారకుడు. ఓకే. భక్తి జ్ఞాన వైరాగ్యాల వైపు వీళ్ళు వెళ్ళారంటే సుఖపడతారు. వీళ్ళు హ్మ్. మామూలుగా ఉంటే కమర్షియల్ లైఫ్లో, మెటీరియల్ లైఫ్ అంటే ఏమి, తిండి, హ్మ్. వాచ్, ఫోన్ ఇవన్నీ మెటీరియల్స్. అవును. కుటుంబము, పిల్లలు, భార్య ఇవన్నీ మెటీరియల్స్. హ్మ్. మెటీరియల్ లైఫ్లో వీళ్ళు ఈ గ్రహాలు కలిసి ఉంటే వాళ్ళకు సెట్ అవ్వదు. ఓకే. ఏది హ్మ్. నాకు వద్దనుకుంటే అతను ఇంత బాగున్నాడు పోయి సన్యాసంలో కలిసిపోయాడు. అంటారు. అవును. హ్మ్. కొంతమంది వాళ్ళ యొక్క మత ప్రచారము లేదంటే వాళ్ళ యొక్క సంస్థ ప్రచారము హ్మ్. సన్యాసులాగా మరి పుస్తకాలు అమ్ముతూ ఉంటారు. అవును. వాళ్ళు అదే చేసుకుంటే ఆనందపడుతుంటారు. హ్మ్. ఏమీ లేదండి, ఏది శాశ్వతం కాదు, అవును. జీవ బ్రహ్మైక్య రాజయోగం వైభవం, మళ్ళీ ఈ పుస్తకాన్ని చదవండి అంటూ ఉంటారు. అదే. వాళ్ళు అవును. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, నేను చాలామంది చూశాను. హ్మ్. ఓకే. శనికేతుల ప్రభావం. హ్మ్. కాబట్టి శనికేతులు కలిసి ఉండకపోవడము వాళ్ళ అదృష్టవంతులు. అలా. కష్టాలు వచ్చినా కానీ అధిగమించేస్తారు. సొల్యూషన్స్ దొరుకుతాయి, ఓకే. ఫార్ములాస్ దొరుకుతాయి. ఫ్రెండ్స్ రూపంలో, వీళ్ళ హ్మ్. ఐడియాస్ రూపంలో, వీళ్ళ నాలెడ్జ్ రూపంలో అవును. రకరకాల సొల్యూషన్స్ దొరుకుతాయి. హ్మ్. శనికేతులు టచ్ అయ్యారు, ఇంకా లేదు. అంతే. సుఖం ఓకే. లేని జాతకం అని అర్థం. హ్మ్. అది ఏ స్థానానికైనా శనికేతులు 8వ స్థానం చూస్తే హ్మ్. అది 8వ స్థానము వీళ్ళకి 5, 6, 7, 8. 5వ స్థానానికి హ్మ్. 4వ స్థానం. అదే. అంటే 5వ స్థానం అంటే ఏమి, సంతానం. సంతానం వల్ల హ్మ్. సుఖం ఉండదు. ఓకే. ఆకస్మిక అదృష్టాలు ఉండవు. 5వ స్థానం అంటే అదృష్టం. అంతే. హ్మ్. పూర్వజన సుకృతి ఏం తెలియజేస్తుంది, సన్యాసిగా మారమంటుంది. అవును. హ్మ్. అదే వీళ్ళు జ్యోతిషం వైపు కూడా రావచ్చు. శనికేతులు కలిసి ఉంటే జ్యోతిషం వైపు రావచ్చు. ఓకే. వస్తుంది, జ్యోతిషం వస్తుంది. అదే మొత్తానికి ఆధ్యాత్మిక పరంగా ఏదైనా పర్వాలేదంటారు జ్ఞాన వాళ్ళకి. జ్యోతిష్యం వస్తుంది. కానీ దాంట్లో అయినా వాళ్ళు కొంచెం అంటే సంపాదిస్తారా? కొంచెం ఓకేనా? అంటే ధర్మబద్ధంగా చెప్తూ ఉంటారు. అలా. ఓకే. హ్మ్. ధర్మానికి కట్టుబడి ధర్మబద్ధంగా ఉంటే ఉంటారు. గనక బావుంటది ఆళ్ళకి. ఓకే సార్. కాబట్టి సుఖమే లేని జాతకం అన్నప్పుడు శనికేతువులు ఎక్కడ తగలకూడదు. ఎవరి జాతకంలో ఎవరు చూసుకోవచ్చు. ఆ! ఈ శనికేతులు కలిసి ఉండకపోయినా, శనికేతులు ఇద్దరు కలిసి కానీ ఒక స్థానం చూసారంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్నట్టే అక్కడ. ఓకే.
ఇద్దరు కలిసి ఒకే ప్లేస్ చూసారనుకో, వాళ్ళిద్దరు అక్కడ కలిసి ఉన్నట్టే. ఇద్దరు చూపు అక్కడే పడతా ఉంది. ఓహ్! అది 11వ స్థానం అయిందనుకోండి, ఏ లాభాలు 11వ స్థానం లాభము, ఏ అదే. లాభాలు ఉండవు. 11వ స్థానం స్నేహితులు, స్నేహితుల ద్వారా మోసపోవడము. 11వ స్థానం అంటే అన్న, అక్క హ్మ్. మోసపోతారు. అదే. 11 అంటే అన్ని రకాల సుఖాలు అనుభవించేటువంటి లాభస్థానం అంటారు. అన్ని లాభాలు వచ్చేవి. ఆ! ఏ లాభాలు రావు. అదేగా. హ్మ్. ఓకే సార్. హ్మ్. అట్లా వీళ్ళిద్దరు కలిసి ఏ స్థానం చూసినా, ఏ స్థానంలో ఉన్నా, హ్మ్. ఆ స్థానానికి సంబంధించి వీళ్ళకి సుఖం ఉండదు. దానిపైనే ఫైటింగ్ చేసి అలసిపోయేసి ఆ! ఏది నాకొద్దు అని వదిలేసిన తర్వాత వీళ్ళకి ప్రశాంతత ఆ రోజు నుంచి మొలకెత్తుతుంది. వస్తుంది. అంతే. కాబట్టి శనికేతువులని ప్రతి ఒక్కరు చూసుకోవాలి. చూసుకోవాలి ఫస్ట్ అసలు. అంటే ఈ స్థానాల గురించి అయితే గనక ఎవరికీ అలా లైఫ్ చార్ట్ వేయించుకుంది అయితే తెలియదు. తెలియదు. సో, లైఫ్ చార్ట్ వేయించుకుని అసలు ఈ దశ ఎక్కడ ఏ ప్లేసెస్‌లో ఏవున్నాయి, ఎటువైపు చూస్తున్నాయి అన్నది కూడా క్లారిటీ తీసుకుంటే వీళ్ళకి అర్థమవుద్ది. అసలు మన లైఫ్ ఎందుకు ఇలా ఉన్నది అన్న విషయం అయితే చాలా అంతెందుకు వరకు ఇప్పుడు నాది తెలుస్తూ మిథున వస్తుంది. లగ్నము. ఆ! నా లగ్నాన్ని శని చూస్తున్నాడు. హ్మ్. నా 12వ స్థానాన్ని కేతు చూస్తున్నాడు. ఇద్దరు ఓకే. కలిసి ఒక స్థానం చూడలేదు. ఆ! కానీ లగ్నాన్ని శని చూశాడు. 12వ స్థానాన్ని ఆ! కేతువు చూశాడు. ఆ! 12వ స్థానం అంటే మీ మోక్ష స్థానం. ఓకే. హ్మ్. లగ్నాన్ని శని చూశాడు. హ్మ్. అష్టమాధిపతి, భాగ్యాధిపతి చూశాడు. హ్మ్. ఆ! నేను జ్యోతిష్యంలోకి వచ్చినాకనే బాగున్నా. ఓకే. ఓహ్! అలా కూడా ఉంటది. లగ్నాన్ని శని చూస్తున్నాడు. అష్టమాధిపతి చూస్తాడు. అవును. జ్యోతిష్యంలోకి రానంత వరకు ఇంక నేను పడ్డ కష్టాలు ఈ ప్రపంచం ఊరు పడలేదు. ఓకే. ఆ! 12వ స్థానం అంటే మోక్ష స్థానం. మోక్షకారక కూడా చూస్తున్నాడు. అవును కదా! అందుకే నేను పురాణాలు కలుపుతూ మాట్లాడతాను జ్యోతిష్యాన్ని. ఓకే. ఆ! నాకు ఈజీగా వస్తుంది. హ్మ్. ఆశ్రితంగా వచ్చిన విద్య నాకు ఇది. అదే. దీనికి మనం జ్యోతిష్యం చెప్తే అంటే తప్పితే ఇంక మనం ఏమీ సక్సెస్ కాదు. నేను అవును. ఎన్నో వ్యాపారాలు చేశాను. హ్మ్. డజన్ల కొద్ది చేశాను నేను. హ్మ్. నా అంతా జీరో. జీరో అంటే ఒక గీత ఉంటుంది. అది కూడా లేదు. అదే. చివరికి ఇటొచ్చినాక భక్తి జ్ఞాన వైరాగ్యాల వైపు వచ్చి శనికేతుల ప్రభావం ఆ! ఎక్కువ ఉన్న వాళ్ళు రావాలి. రావాలి. నాకుంది. నాకు లగ్నాన్ని శని చూస్తాడు. నా వెనక లాస్ట్‌నే కేతు చూస్తాడు. హ్మ్. అదెట్లా నా అదృష్టం వాళ్ళిద్దరు కలిసి ఒకే స్థానం చూడలేదు. అదే. సో, ఇటొచ్చినాకైతే మటుకు బావుంటుంది. అప్పుడు జ్యోతిషం నాకు బావుంటది. అనర్గళంగా వచ్చు. నాకు వచ్చు. చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ ఉంది. కానీ నేను ఓకే. దీన్ని బేస్ చేసుకోలేదు. అది. వేరేది ఏదో చేద్దాము ఆ! అందరిలాగానే నేను ట్రై చేశాను. అక్కడ ఏమీ లేదు. అవును కదా! అదే నేను ఫూల్ మనకేది అయిపోయా. ప్రతి హ్మ్. క్షణం నేను ఫూల్ అయ్యాను. ఓకే. చేతనయ్యి చేతగాని వాడైపోయి నేను నిలబడ్డాను. హ్మ్. జ్యోతిష్యంలోకి వచ్చినాక ఏమైంది? అవును. నాకు దారి క్లియర్ అయిపోయింది. ట్రాఫిక్ ఓకే. క్లియర్ అయిపోయింది నాకు. హ్మ్. సో, ఫస్ట్ అసలు ఈ స్థానాలనేది చూసుకోవాలి. లేకపోతే గనక ఎన్నేళ్ళొచ్చినా మనం వింటూనే ఉంటాము. ఒక 50 ఇయర్స్ వచ్చినా, 40 ఇయర్స్ వచ్చినా మేమసలు ఈ సెటిల్ అవ్వలేదు, శనికేతులు ఇలా కలిసి ఉండి పెళ్లవ్వలేదు. ఆ! శుక్రదశ వస్తే ఏముంది? గురుదశ వస్తే ఉంది. అదేగా. వస్తే ఎంత రాకపోతే ఎంత? అవును. అదే ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటారు. మాకు ఈ దశ వచ్చినప్పుడైనా మాస ఫలితాలు మారుద్ది. ఏంది ఎక్కడి వరకు నిలబడతాయి దీని ముందరంతా? అవును కదా! బై భర్త చాట్‌లో శనికేతులు కలిసిపోయి శనికేతులు చూస్తా ఉంటే అవును. మాస ఫలితాలు ఎంతవరకు న్యాయం చేస్తాయి? అంతేగా. కాకపోతే హ్మ్. అందరూ అలవాటు పడిపోయారు. అవును. ఈ హ్మ్. నెల నాకెట్లా ఉందంటే, రేపు నెల బతుకమా? అంతేగా. ఈ నా జీవితం ఎలా ఉంది? ఇదే క్వెషన్. నా అంతే. లైఫ్ ఎలా ఉంది? ఒకే క్వెషన్. హ్మ్. దాన్ని జాతకం చూసుకోవడం, దాని తగిన ఆలోచించడం. అవును. మాస తప్పకుండా. ఫలితాలు తాత్కాలికం. హ్మ్. కాబట్టి శనికేతులు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకే స్థానంలో ఉన్నాయా? హ్మ్. లేదు లేకపోతే ఒకే ఒకే స్థానం స్థానం చూస్తున్నాయా అన్నది చూస్తున్నాయా? గూడా జూసుకోవాలి. శనికేతులతో వేరే గ్రహాలు కలిస్తే కూడా శనితో కలిసిన గ్రహం ఆలస్యం అయిపోతుంది. కేతుతో అంతే. కలిసిన గ్రహం ఆటంకం అయిపోతుంది. ఆ అవును. ప్రభావం నాకు ఆటోమేటిక్‌గా అవుతుంది. అవును. ఇప్పటిదాకా మీరు కనుక ఈ దశల గురించి అంటే ఐ మీన్ ముఖ్యంగా స్థానాల గురించి చూసుకోలేదు మీ లైఫ్ చార్ట్ ఒక్కసారి కూడా అంటే గనక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేసి అసలు మీ టైం బాలేదు అన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఒక్కసారి చెక్ చేసుకొని చూడండి. ఎందుకంటే సార్ చెప్పేది గూడా ఏమీ పెద్ద పెద్ద పరిహారాలైతే చెప్పరు. మనం ఇంట్లో చేసుకునేలాగా లేకపోతే మన ప్లేస్‌లోనే చేసుకునేలాగానే చెప్తూ ఉంటారు గనక తప్పకుండా ఆ పరిహారం చేసుకోవటం వల్ల కొంచెం ఉపశమనం అయితే ఖచ్చితంగా మీ జీవితంలో పొందుతారు. ధన్యవాదాలు. నమస్తే సార్. ధన్యవాదాలు.